అంటే ఒకే మనస్తత్వం కలవారు కదా. ఏక మనసు ఉన్నవారు అందరూ ఆ కాలంలో అందరూ ఒకే తాటి మీద అంటే ఏకభావం ఏకతాత్పర్యం అప్పటి నుంచి వారు దేవుని సొత్తైన ప్రజలందరూ అలాగే ఉండేవారు. అందుకనే పౌలు అన్ని విషయాల్లో కూడా ఆ, సంఘంలో కూడా ప్రతి ఒక్కరు ఎలా ఉండాలని చెప్తాడు. ఏకభావం, ఏక మనసు, ఏకతాత్పర్యం అంతా ఏక మనస్కులే ఉండాలంట. ద్విమనస్కులే ఉండకూడదని చెప్తాడు. అంతే కదండి. ప్రతి ఒక్కరు కూడా సంఘం ఏంటి, సంఘంలో ఏంటి, బయట ప్రతి క్రైస్తుడు అన్నవాడు ప్రతి ఒక్కడు కూడా ఒకే మనస్తత్వం కలిగిన వారిలా ఉండాలి. అసలు ఎలా ఉంటున్నారా? ఎవరు ఉండలే. అవునా? అలా ఉండలేదు క్రైస్తువులు. క్రైస్తువులు అందరూ ఒకే మనస్తత్వం కలిగిన వారిలా ఉండాలి. అలా ఉండాలంటే ఎక్కడ సాధ్యం ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో? కానీ వారున్నారు. దేవుని సొత్తు ఏంటంటే ఇజ్రాయేల్ ప్రజలందరూ ఒకే మాట పైన ఉన్నారు. కానీ నేటి క్రైస్తువులు క్రీస్తును అంగీకరించిన ప్రతి ఒక్కరు కూడా ఒకే మాట మీద ఎక్కడ ఉన్నారు. సంఘాల్లో వేరు. అవునా? మీ సంఘం వేరు, మా సంఘం వేరు. ఆ? అలాగే ఉంటున్నారు కదా. ఈ ఆరాధన అలా ఉంటుంది, మా ఆరాధన ఎలా ఉంటుంది. ఇవే ఉన్నాయి. కానీ ఆదిమ సంఘం అంతా ఒకేలా ఉంది. అవునా? ఆదిమ సంఘం ఒకేలా ఉంది. సహవాసంలోను, కూడుకొంట్లోను, రొట్టె విరుచుట్లోను, ప్రార్థన ఎడల ప్రార్థించడంలో కూడా ఎడతెక్కున్నారు. ఇంటింటా కూడుకునేవారు. నిజంగా అద్భుతం కదా ఆదిమ సంఘం. 606 వరకు అలాగే ఉంది. 606 తర్వాత నుంచి అంతే. క్రీస్తు సంఘం ఏమైంది? ముక్కచెక్కలైంది. ఆ, క్రీస్తు సంఘం అంటే 33.5 సంవత్సరాలు, 34 సంవత్సరాల్లో యేసుక్రీస్తు ప్రభువు స్థాపించిన ఆయన స్వరక్తం నుంచి సంపాదించిన ఆయన సంఘం 606 వరకు చెక్కు చెదరలే. ఎలా ఉంటే అలాగే ఉంది. విడిపోలేదు. ఒకే సంఘంగా ఉంది. చూడండి. అంటే ఒకే మనస్తత్వం గలవారు. అంటే ఎప్పుడైతే హృదయాలను చెల్లాచెదరు చేశాడో సాతాను కూడా అప్పటి నుంచి వేర్పాటు అవ్వడం. సంఘాలు, మీ సంఘం మేము వేరు, మీరు వేరు అనే భావన సాతాను గాడు తీసుకొచ్చాడు ఖచ్చితంగా.